హైదరాబాద్ అతిమేత్రానులు మహాఘనత వహించిన ముఖ్య అతిథి శ్రీ శ్రీ పూల అంతోని గారికి స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం. మరియు నూతన ప్రారంభోత్సవానికి విచ్చేసిన పూజ్య గురువులకు, కన్యాశ్రీలకు, శ్రేయోభిలాషులకు, అతిథులకు, విచారణ ప్రజలకు స్వాగతం, శుభ స్వాగతం. నిర్మల్ హృదయ విద్యార్థులు కార్డినల్ ఆర్చ్ బిషప్ మహాపూజ్యులు శ్రీ శ్రీ పూల అంతోని గారిని, గురువులను, కన్యాశ్రీలను సప్తస్వరాలు స్వాగత నృత్యంతో విచారణ సంఘ సభ్యులను మరియు అందరినీ ఆహ్వానిస్తూ నృత్యం వేయబోతున్నారు.
అధికారులకు మీరు ఇవ్వాలి చప్పట్ల సత్కారాలు. పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రార్థించుదము. మా ప్రియ పరలోకపు తండ్రి, మరియు మాత ద్వారా లోకరక్షకుడైన క్రీస్తును మీ కుమారుని ప్రసాదించారు. ఆమెను స్త్రీలందరిలోకెల్లా గొప్పగా ఆశీర్వదించారు. ఆ మరియమాత మీ చిత్త ప్రకారము జీవించారు. ఆ తల్లి మరియ ద్వారా, వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎందరో ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. పరిశుద్ధ మరియమ్మ గారి ప్రార్థన, మాతృకలల సహాయమున మేము నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించిన విశ్వాసముగా సేవించినట్లు అనుగ్రహింపుడు. ఈ స్వరూపమును మరియ ఇక్కడికి వచ్చి ప్రార్థించు భక్తులందరికీ మరియమాత మధ్యస్థ ప్రార్థనల ద్వారా మీ ఆశీర్వాదములు పొందుదురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ ప్రసాదించారు. ఆ యేసు ప్రభువే అద్భుత బాలయేసుగా దర్శనమిచ్చి మానవుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము నిర్మించుకున్న ఈ స్థలమును మరియు బాలయేసు స్వరూపమును ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్న మీ భక్తులను దీవించండి. వారికి కావలసిన మేలులను దయచేయండి. ఓ అద్భుత బాలయేసువా, మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను మిమ్మల్ని అంతగా దీవిస్తానని పలికిన దేవా, మీకే వందనాలు. మీ చెంతకు వచ్చి మేము ఆరాధించే బిడ్డలుగా చేయమని, మాకు కావలసిన అనుగ్రహములను దయచేయమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నూతనముగా ఏర్పాటు చేసిన ఈ దేవాలయ ముఖద్వారమును మరియు తలుపులను ఆశీర్వదించండి. ఈ దేవాలయ ముఖద్వారము ద్వారా ప్రవేశించే మరియు నిష్క్రమించుచు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ దేవాలయములో వారు మీ ప్రేమను, మీ ఆశీర్వాదాన్ని పొందగలరు. మీ మార్గదర్శకత్వం మరియు రక్షణతో మీరు వారిని నింపండి. వారి విశ్వాసాన్ని బలోపేతం చేయండి. ఈ దేవాలయము మీకు మహిమను చేకూర్చులాగున, ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండులాగున చేయుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్.
స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం రండి పాల్గొందము త్వరగా రక్షణ పొందుదము రండి పాల్గొందము త్వరగా రక్షణ పొందుదము స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం బలిలో మన అనుదిన నిరీక్షణలు దేవుని బిడ్డగా జీవించా దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలు దేవుని బిడ్డగా జీవించా శాంతి ఊరట నీచు నీ దివ్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి మనసుకు శాంతి ఊరట నీచు నీ దివ్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. మన కార్డినల్ పూల అంతోని గారు మదర్ తెరేసా గారి అవశేషాల్లోని ఒక చిన్న ముక్కను పూజా బలిపీఠం మీద ప్రతిష్ఠిస్తారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈరోజు ఈ బలిపీఠము మీద ప్రతిష్ఠించబోయే మదర్ తెరేసా గారి అవశేషాలను ఆశీర్వదించి పవిత్రపరచండి. ఈ బలిపీఠము చుట్టూ ఉండి ప్రార్థించే ప్రజలను ఆమె మధ్యస్థ ప్రార్థనల ద్వారా వారికి కావలసిన మేలులను దయచేయండి. స్లీవ స్వరూపంను ఆశీర్వదించుట. ప్రార్థించుదము. మా పరమ తండ్రి యగు దేవా, మీరు మమ్ము ప్రేమించవలనని మమ్ము రక్షింపవలనను ఆశయముతో మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాప బంధము నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారముగా జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాయుత చిహ్నమును ఆశీర్వదించమని మేము వేడుకొనుచున్నాము. ఇది ఆయన యొక్క మరణమును, ఈ శిలువ పైన మరణించి ఉత్థానమాయనని ఇది మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా శిలువలను మోసుకొనొచ్చు ఆయన వలె మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్య బలి పూజ ప్రారంభం అవుతుంది. అందరూ భక్తితోటి వినయంతో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చ ముందుగా మన పాపములను ఒప్పుకుందాము, దేవుని యొక్క మన్నింపును కోరుకుందాం. పాపిని నేను ప్రభువా, నన్ను పరిశుద్ధపరచి దీవించు దేవా. పాపిని నేను ప్రభువా, నన్ను పరిశుద్ధపరచి దీవించు దేవా. పాపిని నేను ప్రభువా. మంచిని మరచి చెడుతనం పెంచిన, మంచిని మరచి చెడుతనం పెంచిన పాపిని నేను ప్రభువా, నన్ను పరిశుద్ధపరచి దీవించు దేవా. పాపిని నేను ప్రభువా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. మా పితరుల తండ్రి అయిన ఓ ప్రభువా, పునీత అన్న యోహాకీములపై నీ అనుగ్రహములను కృమ్మరించి మనుషావతారుడైన నీ కుమారుని తల్లికి జన్మనిచ్చు మహాభాగ్యమును ప్రసాదించితివి. ఈ ఉభయుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీవు నీ ప్రజలకు వాగ్దానము చేసిన రక్షణమును మేము సంపూర్ణముగా పొందినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. అప్పుడు అబ్రహాము, ప్రభు కోపపడకుము, ఇంకొక మనవి. ఆదికాండము 18వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 32 వరకు. దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడు పనిపైకి పొక్కినది.
వారి పాపము పండినది. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలయునను మనవి నా చెవినబడినది. నేను నిజము తెలుసుకొన తలచితిని అని చెప్పాను. అంతటా ఆ మనుజులు సుధమ వైపు వెళ్ళిపోయిరి. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనము చేయుదువా? ఆ పట్టణంలో సజ్జనులు 70 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా? మంచివారిని చెడ్డవారిని కలిపి కట్టగా నాశనము చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. అంతటా దేవుడు సుధమ నగరములో 70 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరును క్షమింతును అని చెప్పెను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే, అయినను తెగించి దేవరవారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 70 మంది మంచివారున్నా తాము ఏమి చేయుదురు? 5 తక్కువ అగుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా అనెను. 45 ఉన్నను నేను దానిని నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్నా ఎట్లు అనెను. 40 మంది ఉన్నను నేను నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అప్పుడు అబ్రహాము, ప్రభు, కోపపడకుము, ఇంకొక మనవి, 30 మంది మాత్రమే ఉండిననుకున్నాము, అప్పుడు ఏమి చేయుదురు అనెను. 30 మంది ఉన్నను నేనేమీ చేయను అని దేవుడు అనెను. అబ్రహాము, ప్రభు, ఇంకనూ మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమైగును అని అడిగాను. దానికి దేవుడు, 20 మంది ఉన్నను నాశనం చేయను అనెను. తర్వాత అబ్రహాము, ప్రభు, తాము కోపడకున్న ఇంకొకసారి మాత్రము మాట్లాడేదెను. ఒకవేళ అక్కడ 10 మంది మాత్రమే ఉందురేమో, మంచివారు మాత్రమే ఉందురేమో అని ప్రశ్నించాను. దానికి దేవుడు, 10 మంచివారున్నను చాలు, దానిని నాశము చేయను అని చెప్పాను. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. God made you alive together with him, having forgiven us all our trespasses. Second reading, a reading taken from the letter of St. Paul to the Colossians,
chapter 2, verses 12 to 14. Brethren, having been buried with Christ in baptism, in which you were also raised with him, through faith in the powerful working of God, who raised him from the dead. And you, who were dead in your trespasses and the uncircumcision of your flesh, God made alive together with him, having forgiven us all our trespasses by cancelling the record of debt that stood against us with its legal demands. This he set aside, leaning into the cross. The word of the God. Thanks be to God. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనము వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుట తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్రపరపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయుము, మా పాపములను క్షమింపుము, ఏలయన మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయకుము అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయునూ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకుము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానము ఇచ్చేననుకొనుడు. నేను మీతో చెప్పునది ఏమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమీయు ఇయ్యక పోయినను పదే పదే ప్రాధాయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు, మీకు దొరకును, తట్టుడు, మీకు తెరవబడును, అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును. వెదకు వానికి దొరకును, తట్టు వానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయిన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా? గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను గదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, మీ విచారణ గురువు ఫాదర్ జోసెఫ్ గారు, ప్రియమైనటువంటి గురువులారా, కన్యాస్త్రీలారా,
ప్రత్యేకించి ఈ విచారణ విశ్వాసులారా, ఈరోజు మనకు కన్నుల పండుగగా నూతనీకరించినటువంటి సుందరీకరించినటువంటి మన యొక్క దేవాలయము ఎంతో చక్కగా మీ విచారణ గురువులు మీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు. కాబట్టి ఈ సందర్భమున మీ అందరి కరతాళ ధ్వనులతో ఫాదర్ జోసెఫ్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. Appreciate your good work, Father Joseph, for all the hardships that you have taken, challenges you have faced. It's really wonderful work. He has given a new facelift for this campus. మీ అందరూ ఎంతో సహకరించారు, ధర్మదాతలు ఉన్నారు. మీ అందరి యొక్క ప్రార్థనలు అన్నిటికంటే ముందుగా మీ ప్రార్థనలు ఉన్నాయి. మన ఈ గురువులు, బహుశా మన కన్యాస్త్రీలు, వీరందరూ కూడా తలా ఒక చెయ్యి వేస్తేనే ఈ పని అవుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా నా తరఫున వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు మీ యొక్క చప్పట్లతో. దయచేసి ఈరోజు మరి నిన్నటి దినాన పునీత అన్నమ్మ గారి పండుగను మామూలుగా మనం కొనియాడాలి. కాకపోతే అన్నమ్మ పవిత్ర నామము పేరిట ఈ యొక్క దేవాలయాన్ని మనం ప్రతిష్ఠించుకున్నాం. అన్నమ్మ గారి యొక్క ప్రార్థన విన్నపాలు మనకు ఎంతో దోహదపడ్డాయి. మరి ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. అన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో, క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వములో, ఆ పవిత్రాత్మ వరములతో, అనుగ్రహాలతో నిండినటువంటి వ్యక్తులుగా మనమందరము కూడా ఈ పూజా బలిలో పాల్గొంటూ ఉన్నాం. అనేకమైనటువంటి దివ్య సంస్కారాలను ఎంతో హాయిగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. బహుశా మీ అందరూ కూడా అన్నమ్మ గారి సభ కన్యాస్త్రీలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనుకుంటున్నా. సో విష్ యూ ఆల్ సిస్టర్స్ a very happy feast. May your patron saint also intercede for all your intentions. ఎంతమంది పిల్లలు చదువుతున్నారు వారి యొక్క పాఠశాలల్లో, ఎంతోమంది యువకులు వారి యొక్క కళాశాలల్లో. మన హైదరాబాద్ అగ్ర మేత్రాసనము ఎన్నో విధాల వారి యొక్క సేవలను వినియోగించుకుంటుంది. మరి ముఖ్యంగా విద్యాసేవ, సాంఘిక సేవ ఎంతగానో మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. అలాగే వారి యొక్క విచారణ గురువులకు సంబంధించి ఎంతో సహకారాన్ని ఇస్తూ ఉన్నారు, మన కోసం ప్రార్థిస్తున్నారు. కాబట్టి వారిని కూడా నేను మనస్ఫూర్తిగా నా మదిలో తలంచుకుంటూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. అన్నమ్మ గారి జీవిత విశేషాలకు ముందు ఆలయమును గురించినటువంటి ప్రస్తావన. ఎందుకంటే ఇది ఎవరు కూడా పాతగా ఉంది, దీన్ని పునర్నిర్మించారు, బహుశా తెలిసిన వాళ్ళు తప్పితే కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ మధ్యనే ఈ యొక్క నూతన దేవాలయాన్ని వీళ్ళు నిర్మించుకున్నారు అన్న భావన తప్పకుండా కలుగుతుంది. అందుకే రాజుల గ్రంథం, ఆయన 2 క్రానికల్స్ అంటారు, 2వ గ్రంథము 7వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు మనకు దేవాలయమును గురించినటువంటి ప్రస్తావనను గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా రాజుల దినచర్య 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. 7వ అధ్యాయం 16వ వచనములో ప్రభువు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఈ మందిరమును నేను ఎంచుకొని పరిశుద్ధపరచుకొంటిని, నా నామమును ఎల్లప్పుడూ ఈ మందిరమున నిలుపుకొందును, నా కన్నులు నా హృదయము ఎల్లప్పుడూ అక్కడ నిలిచియుండును. ఇది దేవుని యొక్క ఆశ, ఆశయం, కోరిక.
మనందరి యొక్క విశ్వాసము కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవాలయంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. దేవుని గురించినటువంటి పఠనాలను గురించి మనకు ధ్యానం పూర్వకంగా నిర్వహించుకుంటాము. దివ్య సంస్కారాలతో పవిత్రాత్మ అభిషేకాన్ని మనము పొంది మనమందరము పవిత్రులమై పాప జీవితమునకు దూరమవుతూ అనుదినము ఆ ప్రభువుకు చేరువలో ఉండునట్లు మరి ఒకసారి మమ్ములను దీవించు ప్రభు, పవిత్రపరచు ప్రభు అని చెప్పి ఇక్కడ చేరి మన ప్రార్థనలు సలుపుతూ ఉన్నాం. సొలొమోను ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, రాత్రింబవళ్ళు నేను నీ యొక్క నామమును కొనియాడుచుందును. ప్రభు, నీవు ఎల్లవేళలా ఈ మందిరమున నివసించు వాడవు. నీ ప్రత్యక్షత ఇచ్చట ఎంతో సౌందర్యంగాను నాకు కనపడుతూ ఉంది అన్న విధంగా ఈ దేవాలయమును గురించినటువంటి ప్రస్తావన చేస్తూ తన యొక్క ఆసక్తిని, ఆశను ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు కూడా, సర్వశక్తివంతుడవైన ప్రభు, నీ మందిరం అంటే నాకు ఎంతో ఇష్టం. నీ మందిరమున పక్షులు గూడు కట్టుకుంటూ ఉన్నాయి బలిపీఠము చెంత. నీవు ఇక్కడ నిత్యము స్తుతించి ప్రార్థన చేసి విన్నపములు సమర్పించు ప్రతి భక్తుని కోరిక నీవు తీర్చుదువు అని కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పేతురుకు ద ఫస్ట్ లెటర్ ఆఫ్ సెయింట్ పీటర్, ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను సియోనులో ఒక రాతిని స్థాపించి అది ముఖ్యమైనదిగా అమూల్యమైనదిగా ఆయనకు విశ్వాసం ఉంచిన వాడును ఏమాత్రమూ సిగ్గుపడడు. రెండవ స్థలంలో కూడా ఆయన చెప్తున్నాడు ఏమంటే, క్రీస్తు ప్రభువు ఏర్పరిచినటువంటి పునాది ఇది. ఆ ప్రభువు ఏర్పరిచిన పునాది పైన మనమందరము కూడా నిర్మించబడ్డాము. ఈరోజు ఎంతో సుందరంగా మరి అనేకమైనటువంటి వర్ణనలు మనం చేయవచ్చు. ఇవన్నీ కూడా మనము ఆ ప్రభువు ముందు సజీవముతో ఉన్నటువంటి శిలలము. ఆ ప్రభువే మనల్ని నిర్మించుకున్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకము, మన యొక్క త్యాగ గుణము అన్నటివి ఆ ప్రభు మనస్తత్వముతో మిళితమై మన జీవితంలో మరీ ముఖ్యంగా మన ప్రవర్తనలో అది కొట్టొచ్చినట్టు కనపడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక సందర్భంలో పౌలు మహర్షి కూడా అని అంటాడు, ఏమంటాడు, మనమందరము కూడా మట్టి పాత్రల వంటి వారము. ఆ మట్టి పాత్రలలో ఆ ప్రభువు ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతూ ఉన్నాడు. మట్టి పాత్రలమైనటువంటి మనల్ని ఆయన ఆధ్యాత్మిక సిరులతో నింపుతూ ఉన్నాడు అని చెప్పి ఈ ఆలయమును ప్రవేశించినప్పుడు మనమందరము కూడా ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు పునీత అన్నమ్మ గారి పండుగ మనము కొనియాడుతున్నాం కాబట్టి మనకు వారి యొక్క ప్రార్థన, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క త్యాగము, మరీ ముఖ్యంగా ద పేషెన్స్ దే హ్యాడ్, ఎంతగా ఓర్పును వాళ్ళు ప్రదర్శించారు అని అంటే అంత గొప్పగా భగవంతుడు వారిని దీవించాడు. ఈరోజు మనము ఆదికాండము నుంచి ఒక పఠనాన్ని చదువుకున్నాం. 18వ అధ్యాయము 20 నుంచి 32 వచనాల వరకు. ఏమిటి అంటే, ది అబ్రహాం ఈజ్ బార్గెయినింగ్ విత్ గాడ్. ప్రభు అక్కడ కేవలము ఒక 50 మంది ఉంటే, అంటే సోదోమ్ అండ్ గొమొర్రా వారి యొక్క జీవిత విధానం, వారి యొక్క ప్రవర్తన నడవడిక తెలిసినటువంటి దేవుడు ఎంతగానో కోపపడ్డాడు. ఆ పాపము పెట్టిరిగిపోయింది, పాపం పండింది అని అంటుంటాం కదా. ఆ విధంగా ఉంది కాబట్టి
ప్రభువు సొదొమ గొమొర్రాను నాశనం చేయాలి అని అనుకుంటాడు. కానీ ఇక్కడ ఈయన బార్గెన్ చేస్తూ ఉన్నాడు దేవునితో. అబ్రహాం ప్రభు అక్కడ కనీసం అంటే ఒక 100 మంది ఉన్నారనుకో, 100 మందిలో 50 మంది మంచివాళ్ళు ఉండి ఒక 50 మంది ఇట్లా చేసి ఉంటే అప్పుడు కూడా మీరు ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేస్తారా అని అంటాడు. 50 మంది ఉంటే నేను ఏమీ చేయను అంటాడు. సరే 50 మందికి ఒక 5 మంది తక్కువ పడ్డారనుకోండి. ఆ విధంగా చివరి వరకు కూడా ఆ భగవంతుణ్ణి ప్రాధేయపడుతూ ఉన్నాడు. నీ యొక్క కోరిక నాకు అర్థమైంది, నేనెందుకు కోపపడతాను, అక్కడ ఒక్కడు ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనము చేయను అని ఆ ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బహుశా భౌతికంగా మనకు కనపడిన విధంగా ఆ ప్రభు యొక్క కోపము తెలియకపోవచ్చు. కానీ క్రైస్తవ సాంప్రదాయంలో మన దేవుడు కోపపడువాడు కాదు. పాత నిబంధనలో ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని బట్టి ఆ రక్షణ ప్రణాళికలో భాగమైనటువంటి ఆ మోయిజు ఇజ్రాయేలు ప్రజలను రక్షిస్తూ వారిని నడిపించే ఆ క్రమములో కొన్ని ఆ భగవంతుడు చేయక తప్పలేదేమో అన్నటివి మనకు అర్థమవుతోంది. దానిని we should not undermine all the historical facts that has been nicely narrated in the Old Testament. అయితే ఇక్కడ నూతన నిబంధనలో మనకు అర్థమవుతుంది దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము, ఆయన యొక్క కోపపడని స్థితి, మండించే గుణము ఎంతగా గొప్పగా మన అనేక మంది పితరులు దానిని గురించి మనకు తెలియపరిచారు. మరీ ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరమవదించినటువంటి మన ఫ్రాన్సిస్ పాపు గారు ద మర్సిఫుల్ ఫాదర్, ద కంపాషనేట్ ఫాదర్ అని తండ్రి దేవుణ్ణి ఎంతగా ఆయన అభివర్ణించాడో మనకు తెలుసు. ఈ దేవాలయంలో మనము ప్రవేశించినప్పుడు ఆయన ఒక తండ్రి వలె తన 2 చేతులను కూడా ఈ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రతి భక్తుణ్ణి ఆయన కౌగిల్లో చేర్చుకుంటూ ఉన్నాడు. మారు మనస్సు పొందినటువంటి కుమారుణ్ణి తండ్రి ఏ విధంగా తన కౌగిలిలో చేర్చుకుంటాడో, ఎన్ని రోజులు దూరమైనటువంటి ఆ కుమారుణ్ణి ఏ విధంగా చేర్చుకుంటాడో అంతటి దయను కనికరాన్ని మనం కూడా ఈ ఆలయము ప్రవేశించినప్పుడు దానిని అనుభవించగలగాలి. అలాగే అన్నమ్మ మరి జోకీము మరి వారికి సంతానం లేదు, ఏ విధంగా బాధపడ్డారు, ఎంత ప్రార్థించారు. వారు కానుక ఇవ్వటానికి కూడా ఆ ప్రధాన అర్చకుడు వారిని అవమానించడము, ఇంత వృద్ధాప్యంకి వచ్చావు, నీకు పిల్లలు కలగలేదు, ఏ పాపం చేశావో అన్న విధంగా చెప్పినప్పటికీ భక్తితో, అనురక్తితో, విశ్వాసముతో, నిండైనటువంటి ఘనమైనటువంటి విశ్వాసముతో వాళ్ళు ప్రార్థించారు. ఆ యొక్క దీవెన పొందగలిగారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతటి గొప్ప మనస్సు గలవాడు మన యొక్క దేవుడు. దీనిని మనము కేవలం నా భగవంతుడు నాకు దయను చూపించాడు, కనికరాన్ని చూపించాడు, ఇక నాకేమీ లేదు అని చెప్పి మనము ప్రార్థన చేసి భక్తితో వెళ్ళిపోవటం కాదు. ఆ ప్రార్థన ఫలించాలి అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? క్రీస్తు ప్రభు, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, అది కరెక్టే, కానీ నీ వలె నీ సహోదరుణ్ణి ప్రేమించాలి అని అంటూ ఉన్నాడు. అంటే ఆ దయగల దేవుడు మన మీద కృమ్మరించినటువంటి అపారమైనటువంటి కృప అనుగ్రహములన్నీ కూడా మనము పొంది ఇతరులకు కూడా మనము ఆ కృపను అనుగ్రహాలను పంచుకునేలాగా ఆ భగవంతుడు మనకు ప్రేరేపిస్తూ ఉన్నాడు అనునిత్యం. ఆ ప్రేరేపణలో, పవిత్రాత్మ నడిపింపులో, పునీతుల యొక్క సహవాసముతో మన క్రైస్తవ జీవితాలు కొనసాగించేదానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఈ తల్లిదండ్రులు మనకు ఒక ఆదర్శమునిస్తూ ఉన్నారు.
దేవుని ప్రేమను చూరగొన్న వాళ్ళు, వారికి కలిగినటువంటి సంతానమే మరియ తల్లి. ఆమె రక్షణ ఉద్యమాన్ని నడిపించింది. యేసు ప్రభువుతో పాటు ఆమె నడిచింది, తన శిష్యులను నడిపించింది. ప్రభువు మరణించిన తర్వాత ఆ ప్రభువు ప్రారంభించినటువంటి ఆ రక్షణ కార్యాన్ని యుద్ధ వాతావరణంలో, అంటే ఎవరినో చంపుకుంటూ పోవడం కాదు, కానీ వారిని చంపుతున్న, వారిని నానా హింసలు పెడుతూ ఉన్న, అవమానించినప్పటికీ కూడా పవిత్రాత్మను పొందినటువంటి ఆ శిష్యులు ధైర్యముగా ముందుకు వెళ్ళి ఆ క్రీస్తు ప్రభు యొక్క కృపా పరిచర్యను కొనసాగించారు. ఆ కృపా పరిచర్య మరి ఇప్పుడు మన పాపు గారు కావచ్చు, కార్డినళ్ళు, బిషప్స్, అలాగే పరిచారకులు, కన్యాస్త్రీలు, సామాన్య మనమందరము కలిస్తేనే స్త్రీ సభ ఆ భగవంతుని ఇన్ ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ వీఆర్ ఆల్ మెంబర్స్. క్రీస్తు ప్రభువు శరీరములోని వివిధ అవయవాల మనమందరం. ఆ క్రీస్తు ప్రభువును మనము ప్రకటించాలి, ఆ క్రీస్తు ప్రభువుతో కలిసి పయనించాలి. ఆ క్రీస్తు ప్రభువు యొక్క తత్వం, మనస్తత్వం మన యొక్క హృదయాల్లో సమృద్ధిగా నిండాలి అన్నదే శ్రీ సభ యొక్క కోరిక. ఆ క్రీస్తు ప్రభువు ప్రారంభించినటువంటి శుభ పరిచర్య. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఈ ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. గతంలో ఇటుక మీద ఇటుక పెట్టి మళ్ళీ ప్లాస్టింగ్ అంటారు కదా, సో అవన్నీ మనం చేస్తూ ఉన్నాం. అద్దాలతో అలంకరించుకుంటున్నాము. అనేకమైనటువంటి సుందరంగా, అంటే ఆ ప్రార్థనా భావము కలుగునట్లు విచారణ గురువులు మనకు ఈ ఆలయము చుట్టుపక్కల ఈ గ్రోటోలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతమున ప్రవేశించినప్పుడు ఆ దేవుని యొక్క అనుకరణ, దేవుని యొక్క ప్రత్యక్షత అన్నది మనము చవి చూడగలగాలి. అది శ్రీ సభ యొక్క ఉద్దేశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క పరికరము ఏ విధంగా ఆ భగవంతుని యొక్క రూపాన్ని మనకు కనపడినట్లు చేస్తూ ఉందో, మనలో కూడా ఆ భగవన్ నామస్మరణ ఉండాలి. ఆ భగవంతుడు మనతో ఉండాలి. పునీత పౌలు మహర్షి చెప్పినట్లు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే, అంటే ఆయనలో జీవించేది ఆయన కాదు, క్రీస్తు ప్రభువే నాలో జీవిస్తూ ఉన్నాడు అన్నది ఆ పౌలు మహర్షి అనుభవపూర్వకంగా చెప్పగలిగాడు. మరి ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలో ఆ క్రీస్తు భగవానుడు ఉన్నాడా? ఈ సందర్భములో మన తోటి సహోదరి సహోదరులు, సంఘము, కన్యాస్త్రీలు ఇంతమంది ఉన్నాం. తప్పకుండా మనమందరము కూడా మనుషులమే, మట్టితో చేయబడినటువంటి వారమే. ఈరోజు ఆదికాండంలో చెప్తూ, నేను మట్టితో చేయబడినటువంటి వాడిని ప్రభు, అయినా కానీ ధైర్యము చేసి నేను నిన్ను వరము కోరుకుంటూ ఉన్నాను. 5 మంది ఉన్నా మీరు నాశనం చేస్తారా, ఒక్కడు ఉన్నా అన్నటువంటిది అది చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ క్రీస్తు ప్రభువు మనలో ఉన్నాడా? ఆ క్రీస్తు ప్రభువును నా జీవితంలో నేను అనుభవించగలుగుతూ ఉన్నానా? ఎంతసేపు ప్రార్థనలు, కోరికలు, సమస్యలు మనం ప్రభువుకు చెప్పటం కాదు, అవి తీరినప్పుడు దేవుడు ఉన్నాడని కాదు. దేవుడు ఎల్లప్పుడూ ఈ ప్రపంచములో, ఈ భూలోకములో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు, మన సంఘములో ఉన్నాడు. గాడ్ ఈజ్ అలైవ్ అండ్ యాక్టివ్ ఆల్వేస్. దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క ఉనికిని మనము ఎరిగి ఆ మంచి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటం అన్నది మనందరి యొక్క విద్యుక్త ధర్మం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నాడు. అక్కడ నుండి జీవించు వారులకు, చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధములు విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ప్రార్థించుదాము. కరుణకు నిలయమైన ఓ దేవ, పునీత అన్నమ్మ జ్వాకీముల పండుగ శుభ సందర్భముగా మీ దివ్య బలిపీఠం చేరి ప్రార్థించుచున్న మా అందరినీ సంపూర్ణ సుఖ సంతోషములతో ఆనందకర జీవితములతో దీవించండి. పునీత అన్నమ్మ గారి పేరిట వెలసిన సంస్థలలో ఉన్న మఠకన్యలను, ఉపాధ్యాయులను, విద్యార్థులను, ప్రతి విశ్వాసిని లెక్కకు మించిన అనుగ్రహ ఆశీస్సులతో నింపండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాథా, స్వీకరించుమా నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాథా, స్వీకరించుమా నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాథా, స్వీకరించుమా నా కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుము. నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును నీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ గౌరవార్థము మేమర్పించు కానుకలను దయతో స్వీకరింపుము. అబ్రహామునకును అతని సంతతి వారికిని
నీవు వాగ్దానము చేసిన ఆశీస్సులలో మేము కూడా భాగస్థులమగునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించునప్పుడు వారిని నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగును, వారి సహవాసము మాకు స్నేహబంధముగను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరువుగను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువగు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వించేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్మ మీకు నిత్యర్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకునే పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరే మాతతోనూ ఆమె భర్త పునీత జుజ్జప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జ్వాకేము అన్నమల గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును
మా పూల అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. దేవా, ఇదిగో ఈరోజు మీ చిత్త ప్రకారము మీ సన్నిధిలో చేరియున్న ప్రతి బిడ్డను, మరి ముఖ్యంగా ఈరోజు పూజలు పెట్టించు వారిని, వారి మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలువైపుల చెదరియున్న మీ బిడ్డలందరినీ కూడా కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది. పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. జీవములో ధారపోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవములో ధారపోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. సప్రసాద మందసంను ఆశీర్వదించుట. పరమ పవిత్రుడవు ప్రభువునైన మా తండ్రి, మీ నుండియే మాకు మోక్షాహారము లభించినది. క్రీస్తు శరీర రక్తములను భద్రపరచ మేము తయారు చేసుకున్న ఈ దివ్య మందసమును ఆశీర్వదించండి. దివ్య సప్రసాద రూపములో వెలసి ఈ దివ్య మందసములో నివసించు మీ కుమారుని మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యత చెందినట్లు ఆశీర్వదించండి. మా నాథులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఈ పరిశుద్ధ సమయాన మన కార్డినల్ బిషప్ పూల అంతోని గారు దివ్య మధ్య కీస్ని ఫాదర్ గారికి అందజేస్తారు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడతారు. ఓ సర్వేశ్వర, లోకరక్షణ నిమిత్తము నీ జనితైక కుమారుడు మానవుల మధ్య మానవ మాతృడుగా జన్మింపవలనని నీవు చిత్తగించితివి. ఈ అద్భుతమైన పరమ రహస్యము ద్వారా మానవులందరూ నీ నుండి మరలా జన్మింపవలనని సంకల్పించితివి. కావున నీవు ఈరోజు జీవాహారముతో పోషించిన నీ బిడ్డలను దత్తత నొసగు ఆత్మతో పవిత్రపరపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మిమ్ము బలపరిచెను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుంచి విముక్తి నొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. సకల పునీతులు ప్రశాంతమైన మనస్సులతో మోక్షములో ప్రవేశించిరని పరిశుద్ధ శ్రీసభామితానందము పొందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కార్డినల్ ఆర్చ్ బిషప్ హైదరాబాద్ మహాఘనత వహించిన శ్రీ పూల అంతోని గారు వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కార్డినల్ పూల అంతోని గారు ఆధ్యాత్మిక ప్రస్థానం గురువుగా 16 వసంతాలు కడప గురుపీఠానికి, పీఠాధిపతిగా 13 వసంతాలు కర్నూలు గురుపీఠానికి, ప్రస్తుత అగ్రపీఠాధిపతిగా ఆర్చ్ బిషప్ హైదరాబాద్గా సేవలు అందిస్తున్న మునిమాన్యులు మహాఘనత వహించిన పూల అంతోని గారు కార్డినల్గా ఆగస్టు 27, 2022 సంవత్సరమున జగద్గురువులు భారతదేశం నుండి తెలుగు మాట్లాడే ఒకే ఒక్కరుగా పోప్ ఫ్రాన్సిస్ గారి పవిత్ర హస్తాల మీదుగా కార్డినల్ హోదాని స్వీకరించి హైదరాబాద్ అగ్రపీఠాధిపతిగా ప్రపంచంలోని సామాజిక సమానత్వానికి చిహ్నంగా నిలిచిన మా కథోలిక శ్రీసభ నాయకుడు పూల అంతోని గారు నిగర్వి, నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, భక్త కల్పతరువు, పేదల పాలిట పెన్నిది, సద్గుణశీలి, సంగీత కళకు ప్రాణం పోసి కృతజ్ఞతాంజలిగా ప్రొద్దువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా అని పాటల రచయితగా, గాన కోకిలగా, గాన గంధర్వులు మన కార్డినల్ అగ్రపీఠాధిపతి మహాపూజ్యులు శ్రీ పూల అంతోని గారికి మా విచారణ గురువర్యులు రెవరెండ్ ఫాదర్ మాదాని జోసెఫ్ గారి తరపున, నిజామాబాద్ విచారణ తరపున మా ప్రేమాంజలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మీరు ఇవ్వాలి చప్పట్ల సత్కారాలు మన తండ్రి గారికి. కౌన్సిల్ మెంబర్స్ రెవరెండ్ ఫాదర్ మాదాని జోసెఫ్ గారు సన్మానం చేయవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం.
తలపాగతో సత్కరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. డియర్ ఫాదర్ జోసెఫ్, ఫాదర్, సిస్టర్స్, ప్రేమైన విశ్వాసులారా, ఈరోజు ఇంత చక్కగా ఒక పండుగ వాతావరణాన్ని మనము నెలకొల్పుకోవడానికి కారణం ఈ దేవాలయాన్ని మనము సుందరీకరించడం ఒకటి, మరి అనేకమైనటువంటి గ్రోటోస్ 3-4 దాకా మీరు నిర్మించుకున్నారు. చాలా సంతోషం. అన్నమ్మగారి పండుగ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను పూజలో చెప్పినట్లుగా మరి గత సంవత్సరము ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఎవరో మరి ఈమెనే అనుకుంటా, సో మీ యొక్క విన్నపం మనము నూతనంగా నిర్మించుకున్న ఈ గురు నిలయాన్ని ఆశీర్వదించిన తర్వాత మరి మీ యొక్క కోరిక, మీరు చేసే సహాయము, సహకారము ఆ రోజు మీరు చెప్పటం, మనం జోసెఫ్ ఫాదర్ గారికి విన్నవించటం, బహుశా వారు ఇష్టంగా ఉండినప్పటికీ కొద్దిగా భారంగా దీనిని అంగీకరించారు. కానీ ఎంతో చాకచత్యముతో, మీ అందరి సహకారముతో, ధర్మదాతల యొక్క సహకారముతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించటం చాలా సంతోషం. కాబట్టి మరి ఒక్కసారి మీ యొక్క అభినందనలు ఫాదర్ గారికి మీ యొక్క చప్పట్ల ద్వారా తెలియపరచండి. రెండవది, మరి అన్నమ్మ గారి యొక్క భక్తులం మనమందరము, మరీ ముఖ్యంగా శ్రీసభ నిర్దేశించింది ఏమిటంటే ఈ పండుగ రోజు వారి యొక్క విశ్వాస జీవితాన్ని, త్యాగ జీవితాన్ని, మరీ ముఖ్యంగా ఓదార్పు గుణమును కలిగి ఉండాలనే సందేశాన్ని బలంగా మనకిస్తూ ఉన్నారు. మరి శ్రీసభ ధర్మం ప్రకారం ప్రియమైన సహోదరి సహోదరులారా, పోపు గారు ఎప్పుడు కూడా అనేది, దిస్ ఈజ్ ద డే వేర్ వీ హ్యావ్ టు కమమరేట్ the grandparents' inspiration, their collaboration, their cooperation, వాళ్ళ కష్టము, త్యాగము మనల్ని ఈ విధంగా తయారు చేయటంలో ఎంతగానో ఉంది. కాబట్టి మన అవ్వతాతలకు మీ యొక్క చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇంకొకటి, ఈరోజు ఈ పండుగ కాబట్టి మరి జస్ట్ విష్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, నో, సో విష్ చేస్తారా? నేను కూడా గ్రాండ్ ఫాదర్నే కాబట్టి విష్ చేసి ఖచ్చితంగా మీ యొక్క ప్రేమను, ఆ వాత్సల్యాన్ని వారి ఎడల చిన్న చిన్న పనులు కావచ్చు, చిన్న చిన్న మాటలు కావచ్చు, వాట్ యూ లెర్న్డ్ ఫ్రమ్ దెమ్, వాట్ దే టాట్ యూ, హౌ దే ఆర్ ఇన్స్పిరేషన్ టు యూ, చిన్న ఒక్క మాటతో వారిని సంతృప్తిపరిచి మీరు గౌరవిస్తారని చెప్పి నేను ఎంతగానో ఆశిస్తున్నాను. అలాగే మన మఠకన్యలు మన యొక్క ప్రాంగణములో, మన అగ్రపీఠములో అనేక స్థలాల్లో వారు సేవలు అందిస్తున్నారు. వారి యొక్క పాలక పునీతురాలు కూడా అన్నమ్మగారే కాబట్టి వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి ఫాదర్ గారు ఈ యొక్క నిజామాబాద్ డీనరీకి డీన్ కూడా గురువులు వచ్చారు, రిలీజియస్ ప్రీస్టులు కూడా వచ్చారు. వారిని కూడా అభినందిస్తూ మరి మన యొక్క అందరం కూడా ఒకరికొకసం ఒకరు ప్రార్థన చేసుకుందాం, సహకరించుకుందాం. నిర్ణయాలు మరి కొన్ని విశేషాల్లో ఏవైతే చేస్తూ ఉన్నారో వాటిని గౌరవించి ముందుకు నడిచే విధంగా పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ అభిషేకించాలని, ఫలింపచేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. పూలంతిగా వచ్చి మీ యొక్క స్థానంలో కూర్చోవలసిందిగా మనం చేస్తాం. మన విచారణ కౌన్సిల్ మెంబర్ ఆజ్ఞెస్ వేదిక మీదకి వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని మన విచారణ గురించి ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. Praise to be God. Good afternoon and happy feast to our respected His Eminence Cardinal Pula Anthony, all the congregation fathers, sisters and parishioners of all the churches. Now it's time. I request Father Madanu Joseph to take a deep breath and sit relaxed. Father,
You were on your toes from the day our Archbishop appointed you as a parish in charge, and also later appointed you as the parish priest cum dean of St. Anne's Church, Nizamabad. Excellent Father, marvelous is your hardship to both the parishes, Dharmaram and Nizamabad, handling and dealing the liturgical ceremonies as well as good and bad events. A heartfelt tribute to you, the shepherd who rebuilt St. Anne's Church. With great reverence and deep gratitude, we wish to acknowledge the incredible journey of Father Madanu Joseph, a priest sent by God Himself to bring transformation, devotion, and life into St. Anne's Church, Nizamabad. When Father Madanu Joseph first stepped into our parish, the church stood in silence, unnoticed, aged, and weary. But he didn't see in that way. He saw a temple of God that needed to shine, a sacred place that deserved respect, color, and glory. First step, parish house, a vision began. He began humbly with just a single tile, a fan, and a simple plan. Carried by 11 energetic ideas, he built the parish house not just with cement and bricks, but with bold vision and strong faith. What once seemed dull became a beautiful beginning. Second step, rebuilding the church, my Father's house, then to be our Father's house. Though his own house was complete, the presbytery, he could not sleep in peace, knowing that Jesus' house remained broken from body and blood. With very limited funds, he stood up and said, "We will build a Father's house together." That was the spirit he has. With that, the church renovation began. With the support of parishioners, they brought life, design, color into the holy sanctuary. The cross, the altar, statues of Mother Mary and St. Joseph with elegant glass panels. False ceiling, waterproof roof, doors, windows with the picture, presentation of Holy Rosary, Joyful Mystery. If you watch all the ventilators, you can watch Joyful Mystery, Glorious Mystery, Sorrowful and Luminous Mystery. A new altar with Mother Teresa's relics on the altar and the Last Supper of Jesus Christ in front of the altar, and the monsters for the adoration. False ceiling, lights, fans, and tiles, each selection was made with taste, thought, and prayer. The transformation left everyone astonished. The third step, Infant Jesus statue, a dream of devotion. The old statue of Infant Jesus had faded, hidden, and forgotten, but Father dreamt big. Lord sent one person to help Father to rebuild this, and God heard. A new breathtaking Infant Jesus statue was erected, shining in divine peace. Fourth step, grotto for Mother Mary. Next, he looked at the old grotto and his heart ached. Again, he turned to prayer. Lord, give me one person for Mother Mary too. Once again, the prayer was answered. A marvelous, outstanding new grotto rose under Father's spiritual guidance. A place of beauty, peace, blessing, with the fragments of roses to pray rosary at the gate. Fifth step,
outside renovation, and statue at the gate. Even after rebuilding the interiors, he didn't stop. The church walls, entrance, name board, and even the statue of Mother Mary at the gate were transformed so very every visitor could begin with a prayer and a blessing. Sixth step, the stage and outdoor space. Understanding the need for the gatherings and celebrations, he constructed a beautiful spacious stage, enhancing the church, community, space, also expanding the parking area, outer walls. Final step, church, restrooms, toilets, and water closets with latest designs. When the bathroom walls collapsed due to heavy rains, he could have said, "Enough, I can't do more." But no, he moved forward, but he didn't. He began again, reconstructing a strong, clean, well-built restroom, all with love for the people and trust in God. Through every step, Father Madanu Joseph never gave up. Whether funds were there or not, he moved forward with faith. Whether people could help or not, he prayed for one person, and that one person always came. He never complained, he never hesitated, never turned back. He even gave from his own savings, humbly seeking support from others, never ashamed, because it was for his Father's house. Today we stand in a church full of color, devotion, and life, all because of one man's vision, prayer, and sacrifice. He didn't just renovate a building, he rebuilt our faith. Thank you, Father Madanu Joseph, for being a shepherd, a builder, and a superhero for St. Anne's Church. May God bless you abundantly from your self-heart, unshakable faith, and unwavering mission. I request everyone who are present here to please once again put your hands together for the incredible applause to our Father Madanu Joseph. Thank you, Father. ఈ లాస్ట్లో ట్విస్ట్ చాలా బాగుంది. సో రియల్లీ నేను అనుకోలేదు మీరు ఇంత ఘనంగా గొప్పగా నా గురించి చెబుతారని. దేవునికి ఎంత చేసినా తక్కువే, ఆయన ముందు మనము ఎంతటి వారము. సో దేవుడు చాలా గొప్పవాడు. మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే అది ఒక ఆనందదాయకం. థ్యాంక్ యూ ఆగ్నెస్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్ అబౌట్ మీ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, క్లాప్ ఫర్ హర్. గుడ్, మంచిగా రాసి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, జస్ట్ ఒక ఫ్యూ వర్డ్స్ చివరిగా నేను మాట్లాడదలుచుకున్నాను. రాజుల దినచర్య 2వ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం నుండి. సొలొమోను రాజు దేవుని ఆలయంను కట్టి ముగించాను. అంతటా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. నేను నీ ప్రార్థనను ఆలకించితిని. నేను వానలు కురియకుండా ఆకాశ ద్వారము మూసివేయనప్పుడు కానీ, దేశమును నాశనము చేయుటకు మిడుతల దండును
పంపినప్పుడు కానీ అంటు రోగములు వ్యాపింపచేసినప్పుడు కానీ ప్రజలు నాకు మొరపెట్టి తమను తాము తగ్గించుకొని తమ దుష్కార్యం విడిచిపెట్టినప్పుడు ఆకాశము నుండి నేను వారి వేడుకోలను ఆలింతును, వారి పాపములు క్షమింతును, వారి దేశమును ప్రజలను అభివృద్ధిలోనికి తెచ్చుతును. మీరు ఈ దేవాలయమును అర్పించు ప్రార్థనలను ఎల్లప్పుడూ ఆదరణతో ఆలింతును. నా నామము ఈ మందిరమున నిత్యము ఉండునట్లు దీనిని నేను ఎన్నుకొని పవిత్రపరచితిని. నా కన్ను దృష్టియు నా మనస్సును ఎల్లవేళలా దీని మీద ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొలొమోను రాజు దేవాలయం నిర్మించిన తర్వాత దేవుడు దర్శనమిచ్చి మాట్లాడిన మాటలు. ప్రియా సహోదరి సహోదరులారా, నేను దేవాలయం కట్టలేదు, కానీ ఉన్న దేవాలయాన్ని ఏదో కొద్దిగా దాన్ని నేను నూతనీకరించి ఉన్నాను. ఒక పాట ఉంది, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుడు మనకి ఎన్నో గొప్ప గొప్ప మేలులు చేస్తూ ఉంటాడు. ఎవ్రీడే ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు ప్రతి క్షణము దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కానుక ఆయనకి ఎప్పుడు మనము స్తోత్రాలు చెల్లించాలి. ఆ దేవుడు చేసిన మేలులోకి ఏమి చేసినా తక్కువే. ఆ భగవంతుడు మనందరినీ ఎంతగానో ఆశీర్వదిస్తే సహాయపడుతున్నాడు. నిజంగా ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 2 వండర్ఫుల్ మిరకల్స్. సెయింట్ యాంథనీ పండుగ చేసుకునే ముందు ఏం జరిగింది? మనకి ప్రతిరోజు వర్షమే, ప్రతిరోజు వర్షమే. అందరు, మనకు అక్కడ పెద్ద చర్చ్ లేదు, తర్వాత బయట హాల్ లేదు, అందరికీ 1500 మందికి భోజనాలు. ప్యారిష్ కౌన్సిల్ ఫాదర్ ఏం చేద్దాం, ఒక టెంట్ వేసినా ఉండదు, వర్షం వస్తుంది, తర్వాత దేవుని మీద భారం వేద్దాం. అంతోని ప్రార్థన ఆలకిస్తారు, డోంట్ వరీ. వాళ్ళే చెప్పారు, ఫాదర్ వర్షం పడదు, అంతోని వారు చక్కగా దీవిస్తారు అని. నిజంగా మన అంతోని పేరు పెట్టుగా కాటిలు కూడా మన మధ్యలో ఉన్నారు. సో రియల్లీ పవర్ఫుల్ సెయింట్. ఆ రోజు మనల్ని దీవించారు. గత 4 రోజులు ఇక్కడ ఏమవుతుంది? వర్షము. మరి ఈరోజు కూడా వర్షం పడితే ప్రోగ్రాం అంతా పాడైపోతుంది. కానీ ఆ భగవంతుడు మన ప్రార్థన ఆలకించి ఈరోజు చక్కటి వాతావరణం ఇచ్చి ఈ యొక్క అన్ని అవసరంలో దేవుడు సహాయపడినందుకు కాదు, అందరం చప్పట్లు కొట్టి ఆ భగవంతునికి స్తోత్రాలు చెప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మహాఘనత వహించినటువంటి శ్రీ కార్డినల్ పూల ఆంటోనీ, ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్ వారు నేను వెళ్ళి కలిసినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. జోసెఫ్, నేను వస్తాను, యూ మేక్ యువర్ అరేంజ్మెంట్స్, ఐ విల్ కమ్ అండ్ ప్రే అండ్ బ్లెస్ అని చెప్పి ఉన్నారు. ఈరోజు మన దేవాలయానికి వచ్చి మనం కట్టినటువంటి గ్రోటోలను ఆశీర్వదించి, తర్వాత మన దేవాలయాన్ని ఆశీర్వదించి, మరి ముఖ్యంగా పూజను సమర్పించి, చక్కటి సందేశాన్ని అందించి మన కోసం ప్రార్థించినటువంటి మహాగ్రంథమించిన శ్రీ కార్డినల్ పూల ఆంటోనీ, ఆర్చ్ బిషప్ హైదరాబాద్ గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదములు. యువర్ ఎమినెన్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. అలాగే మన డినరీ ఫాదర్స్ వచ్చినారు, కొంతమంది ఫాదర్స్ వేరే స్థలం నుంచి వచ్చి ఉన్నారు. వచ్చి మన కోసం ప్రార్థించినంతగాను ఫాదర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ ఫాదర్స్ ఫర్ కమింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. అలాగే చాలామంది మన డినరీ సిస్టర్స్లో కూడా వచ్చి ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. మరి ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి సిఎస్ సిస్టర్స్ ఆఫ్ నిజామాబాద్, సెయింట్ యాన్స్ కాన్వెంట్, నిర్మలా హృదయ సిస్టర్స్, వారి సహకారం ఎప్పుడు కూడా మరువలేనిది. దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్ టు హెల్ప్ అస్ అండ్ టు సపోర్ట్ అస్. ఐ రియలీ థ్యాంక్స్ నిర్మలా సుపీరియర్, సుందరి సిస్టర్, ఇన్నాలు సరిత అండ్ విజేత సిస్టర్ ఫర్ ఆల్ హెల్ప్ య సిస్టర్స్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ మినిస్ట్రీ అండ్ యువర్ మిషన్ హియర్. సో థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మన ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్, వీరు లేకపోతే నేను అసలు ఏం చేయలేను. మీ మీటింగ్ పెట్టి చెప్పగానే వారు ఎప్పుడూ కూడా ముందుండి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. వారిలో చిన్నబత్తిని బాలస్వామి, వట్టి లూర్దిరెడ్డి, ఆగ్నెస్ ప్యాన్క్రాస్, హ్యారీ విన్సెంట్, అగస్టీన్ అండ్ సావియో, వీరందరూ కూడా ఎప్పుడు సహకరిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఓల్డ్ ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్. మరి అలాగే న్యూ ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ జంపాని మైకేల్, పద్మారావు, రోమి అలెగ్జాండర్, సరిత పౌలిన్, ప్రశాంత్, జాబ్సన్, మరి కొంతమంది సన్ని, ఇంకా వేరే వాళ్ళు రావాలనుకుంటున్నారు. వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఇన్ దిస్ ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్. అలాగే ఈరోజు మనకి ఈ యొక్క పూజలో భక్తివంతంగా పాల్గొనడానికి
మన యొక్క గాయక బృందము కోయర్ మెంబర్స్, వీ హ్యావ్ 3 కోయర్ గ్రూప్స్, ముగ్గురు కలిసి కూడా ఈరోజు ప్రత్యేకంగా వారందరూ పాటలు నేర్చుకొని చూసారా చక్కటి డ్రెస్ కోడ్ కూడా వేసుకొని వారు ఈరోజు ఒక అందంగా కనిపించాలని, ఇంకా ఒక ఆర్డర్గా కనిపించాలని చక్కగా వారందరూ కూడా తయారై మంచి పాటలు పాడారు. వీరందరూ కూడా చక్కటి పాటలు పాడినందరుగాను వారికి కూడా నా యొక్క ధన్యవాదములు. ఆల్ ద కోయర్ గ్రూప్ మెంబర్స్, థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ యొక్క పనులు జరగడానికి చాలామంది వాలంటీర్స్ కూడా హెల్ప్ చేసి ఉన్నారు, మరియు మన యొక్క ఆల్టర్ బాయ్స్ అండ్ గర్ల్స్ సర్వ్ చేసి ఉన్నారు. అలాగే మన గుడి క్లీనింగ్ చేసి జయరాజు, మరియమ్మ, అనిత వారందరికీ సహాయపడి ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. లెట్ us give a big applause for all those who helped us. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేవాలయం నిర్మించడానికి నాకు అన్ని డోర్స్ అన్ని విరిగిపోయాయి. లాస్ట్ టైం బిషప్ గారు వచ్చినప్పుడు సంబడి టోల్డ్, తండ్రి గారా మీకు ఇక్కడ చూస్తున్నాము విండోస్ అన్నీ ఇరిగిపోయినాయి అంటే నేను వినలేదు. జోసెఫ్ చూసుకుంటారులే అని చెప్పిపోయారంట. నాకు తెలియదు అది, ఐ డోంట్ నో. ప్యారిష్ కౌన్సిల్ వచ్చి మేము అడిగాము జోసెఫ్ ఫాదర్ అంటే బిషప్ గారు ఏమన్నారంటే ఫాదర్ ఉన్నారులే చూసుకుంటారులే అంటే, అయ్యో ఎలా చూసుకోవాలి నేను, అప్పుడే ప్యారిష్ హౌస్ అయిపోయింది. తర్వాత సరే నేను దేవుని ప్రార్థించాను, మీరందరూ కూడా సహకరించున్నారు. ఒక్కొక్కరు ఒక విండో ఇచ్చారు, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక డోర్ ఇచ్చారు. ఈ యొక్క రూఫ్ సీలింగ్ అంతా కూడా కోయర్ గ్రూప్ ఇచ్చారు. అలాగే క్రాస్ అండ్ క్రూజ్ ఒక ఫ్యామిలీ ఇచ్చారు. టబర్నాకులు ఒక ఫ్యామిలీ స్పాన్సర్ చేశారు. అలాగే లాస్ట్ సప్పర్ ఒక ఫ్యామిలీ స్పాన్సర్ చేశారు. మరి బయట గ్రోటో కొత్తది కట్టుకున్నాము, ఆరోగ్యశీలి వారి కుమారుడు రోమి అలెగ్జాండర్ స్పాన్సర్ చేశాడు. తర్వాత లిసమ్మ మేరీమాత గ్రోటో, తర్వాత రోమియో అలెగ్జాండర్ వాళ్ళ యొక్క అల్లుడి పేరు మీద, ఓడి నిల్సన్ పేరు మీద గ్రోటో స్పాన్సర్ చేసినారు. తలుపులు చాలామంది చాలా విలాదుగా మీరందరి సహకారం నాకు లభించింది. అఫ్కోర్స్ నేను ఇచ్చినటువంటిది కొద్దిగే, కానీ మీరు చూపించిన ప్రేమ, అభిమానము మీకున్నా లేకపోయినా సరే ఆర్థిక సహాయం చేసి మా యొక్క దేవాలయం సుందరంగా ఉండాలి, ప్రార్థనకు అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మీరు సహాయపడినందుకు మీరందరికీ కూడా వేలాది వందనములు. సో ఆల్ లెట్స్ గివ్ బిగ్ అప్లాస్ ఫర్ ఆల్ ద పారిషనర్స్, దోస్ డొనేటెడ్ అండ్ దోస్ ప్రేడ్ ఫర్ అవర్ చర్చ్ ఫర్ ద డెవలప్మెంట్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. మరి ముఖ్యంగా అలాగే ఈరోజు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. తండ్రి గారు ఇంత బ్యూటిఫుల్ చర్చ్ రావడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నారు, ఆ బిల్డర్ అండ్ కన్స్ట్రక్టర్ హూ బిల్డ్ ఆల్సో అవర్ ప్యారిష్ హౌస్, మిస్టర్ కాసిపోగ్ అనిల్. అతన్ని ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్న వేరెవర్ హీఈజ్. ప్లీజ్ అనిల్, బిషప్ గారు సత్కరిస్తారు మిమ్మల్ని. సో అతను ఉండి నడిపించి ఈ యొక్క బ్యూటిఫుల్ చర్చ్ రావడానికి కారకులయ్యారు. అతను మాకు సహకరించినాడు. బాలస్వామి, లూర్దిరెడ్డి ముందుకు రండి. అలాగే హ్యారీ, ఆగ్నెస్, అగస్టీన్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
మరియమాత గ్రోటో స్వరూపం ఆశీర్వదించుట మహాఘనత వహించిన శ్రీ శ్రీ పూల అంతోని గారు మరియమాత గ్రోటోను ఆశీర్వదించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయగల సర్వేశ్వర, మీ పవిత్రమైన నామం స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, మరియ తల్లి ద్వారా యేసుక్రీస్తు చెంతకు అన్న మాటలను విశ్వసించి మరియ తల్లి మా అందరి మధ్యస్థ ప్రార్థనలు వింటుంది అన్నటువంటి విశ్వాసముతో ఈ ప్రాంగణములో ఆరోగ్యమాత మరియ తల్లి యొక్క స్వరూపాన్ని మేము ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాం. అలనాడు మీరు మీ అపోస్తులుడైన మీరు ప్రేమించిన శిష్యునికి ఇదిగో నీ తల్లి అని అప్పచెప్పారు. అదే మాటలను మేము మరి ఒకసారి మీ ద్వారా వింటూ ఉన్నాం. ఈరోజు మాకు తల్లిగా మరియ తల్లిని వసగి ఆమెతో కలిసి మేము ప్రార్థించుటకు, మా కుటుంబాల్లో మేము కూడా మరియ తల్లితో మా ప్రార్థనలు విన్నవించుటకు, మరి ముఖ్యంగా ఇక్కడ ప్రతిష్ఠించుకున్న ఈ గ్రోటో దగ్గర చేరి ప్రార్థించే ప్రతి భక్తుడు భక్తురాలు కూడా ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ దీవెనలు పొందాలని ఆశీర్వదించి కరుణించుము. ఈ మనవిని క్రీస్తు ప్రభు ద్వారా మీకు వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ నూతనంగా నిర్మించున్న గ్రోటోను ఇందుచి చేరి ప్రార్థిస్తున్న మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్.